ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జియో ఫైనాన్షియల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ లేడీస్ ల్యాబ్స్, అలాగే బజాజ్ ఫైనాన్స్, విప్రో ఎటర్నల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ చూస్తూ ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది? ఎందుకంటే వాళ్ళ వీకెండ్ కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఫైనలీ? యాక్చువల్ గా ఈ వీక్ లో చూసుకున్నట్టయితే కొంచెం మండే అండ్ ట్యూస్డే కొంచెం మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఈ రోజు లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ అయితే పాజిటివ్ గాను చాలా హ్యూజ్ మార్కెట్ లో మంచి పొటెన్షియల్ గానే మార్కెట్ లో ముందుకెళ్తుంది. అది ఏదైతే మార్కెట్ లో ప్రెసెంట్ ఏదైతే 25,000 మార్క్ ని మనం క్రాస్ అవడం కొంచెం కష్టం అని అనుకున్నాం. కానీ 25,000 మార్క్ క్రాస్ అయ్యి ఈ రోజున 25,800 పాయింట్స్ నడుస్తుంది. మార్కెట్ లో సెక్టార్ల వైజ్ కూడా చాలా పాజిటివ్ గా ఈ వీక్ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చూసుకున్నట్టయితే మెటల్ సెక్టార్ అదేవిధంగా ఆ ఎనర్జీ సెక్టార్ రెండు కూడా చాలా పాజిటివ్ గా ముందుకైతే వెళ్ళి మెటల్ సెక్టార్ లో ఏదైతే హిందుస్థాన్ కాపర్, అదే హిండాల్కో, అదాని ఎంటర్ప్రైజ్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ కూడా మోర్ దెన్ 5% లాభ పట్టడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎనర్జీ సెక్టర్ కూడా మార్కెట్ లో మంచి అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ఎనర్జీ సెక్టర్ లో కూడా ఏదైతే ఏటీజీఎల్ కానీ, అదాని పవర్ కానీ, అదేవిధంగా అదాని సోల్ కానీ, టొరంటో పవర్ కానీ, అదే పవర్ ఇండియా కానీ, ఐఓసీ కానీ, ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్ అంతా కూడా మోర్ దెన్ 6%, మోర్ దెన్ 7% కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని అద్భుతమైన లాభాలను అయితే ఈ వారం అయితే క్రియేట్ చేసింది. లాస్ట్ 3 days కూడా మార్కెట్ పాజిటివ్ గా ముందుకెళ్తుంది. ఎటువంటి యుద్ధ వాతావరణం సంబంధించిన ఎఫెక్ట్ గట్ట ఏమీ దీని మీద పడకుండానే చాలా పాజిటివ్ గా చాలా పొటెన్షియల్ గా మార్కెట్ ముందుకెళ్తుంది. సెక్టర్ వైజ్ కూడా మార్కెట్ అయితే మాత్రం ఒకే రేంజ్ లో దూసుకెళ్ళడం అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాల్ ఉన్నారు సార్, యోగానంద్ కాల్ చేస్తున్నారు. యోగానంద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి గారు. సార్ నమస్తే. ఇప్పుడు PCBL నేను 400 రూపీస్ లో తీసుకున్నాను సార్, అది ఏమన్నా ఎగ్జిట్ అవ్వచ్చా? స్టాక్ నేమ్ చెప్పండి. PCBL సార్, PCBL. ఒకసారి కొద్ది వాయిస్ PCBL కెమికల్ స్టాక్. వాయిస్ కట్ కాలేదు సార్. సార్ ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. P ఫర్ క్యారెట్, C ఫర్ క్యాట్, BL. PCBL. ఓకే ఓకే PCBL. ఓకే రైట్ అండి, రైట్. అవునండి. యాక్చువల్ గా PCBL కొంచెం వాలటైల్ గా ఉన్నదండి స్టాక్ అంతా కూడాను. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ లో ఏదైతే లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా కరెక్షన్ లో బాగానే ఉంది. అది మీకు 450 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీహో ఈ వీక్ అయితే మాత్రం కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్నది 420 వరకు ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఇది 420 పైన మీకు ఏదన్నా పాసిబిలిటీ ఉంటే అక్కడి నుంచి మార్కెట్ అయితే ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కానీ దీనికి మీకు ఫండమెంటల్ గా ఎలా ఉన్నది అనేది చూసుకుని ఒకసారి కెమికల్ కంపెనీ కాబట్టి ఏదైతే ఇది 15,000 crores కంపెనీ సార్, ఇది దీని యొక్క వేరే బోర్డ్స్ ఎలా ఉన్నాయన్నది చూసుకుని దీంట్లో మీకు లాస్ట్ 3 years నుంచి లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గానే ఉంది. టెక్నికల్ గా మీరు 450 పైన బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మీకు ర్యాలీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు వెయిట్ చేయొచ్చు. ఫండమెంటల్ గా వెరీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి స్టాక్ ఇబ్బంది లేదు. కెమికల్ దాంట్లో ఇంత కంటిన్యూటీ ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీస్ లో చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి దాంట్లో PCBL కూడా ఒకటి. ఓకే, మీరు హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది అయితే లేదు సార్. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300 ఉన్నాయి, HDFC బ్యాంక్ 1385 ఉన్నాయి. ఈ ఎంతవరకు జరగచ్చు, ఇంకా ఉంచుకోవచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే లాస్ట్ 2 months నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటే అద్భుతమైన ర్యాలీ అయితే ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1500 నడుస్తుంది. 1600 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉన్నది, 1620 రూపాయల దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్లస్ మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. మీరు అడిగిన HDFC కానీ రిలయన్స్ కానీ అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీస్, ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. HDFC కూడా లాస్ట్ కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నప్పుడు లాస్ట్ 2 years కూడా ఈ ఇయర్ అయితే మాత్రం లాస్ట్ 25th దగ్గర నుంచి అయితే మాత్రం 1700 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని 2000 వరకు వచ్చింది. మార్కెట్ లో ఇంకా మూవ్మెంట్ అయితే మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రెండు కూడా అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీస్. ఇండస్ట్రీ మొత్తం ఈ మార్కెట్స్ లోనే మంచి వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్.
ఎటువంటి డోకా లేదు, మీరు దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు, మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ సుజాత గారు చేస్తున్నారు. సుజాత గారు నమస్కారం అండి, మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. సార్ మేము టాటా పవర్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, ఐఓబి ఒకటి ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నా సార్. మీరు ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి టాటా పవర్ అయితే రైట్ టైమే. 400 రూపీస్ దగ్గర మీరు ఏ పొజిషన్ లో తీసుకున్నా సరే పర్వాలేదు. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఏదైతే ఐటీ కంపెనీలో సెకండ్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి ఇన్ఫోసిస్ అది కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అయిన తర్వాత 2000 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ అయ్యి మళ్ళీ 1400 దగ్గర టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు 1600 దగ్గర ఉంది. ఇన్ఫోసిస్ కూడా మీరు రైట్ ఎంట్రీ అవుతుంది, తీసుకోవచ్చు. ప్లస్ మీరు ఇంకోటి ఐఓబి చెప్పారు. ఐఓబి అయితే మాత్రం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే మాత్రం అంత పెద్ద పొటెన్షియల్ అయితే ఏమీ లేదు. దీనికన్నా మీరు ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ లోనూ మీరు గవర్నమెంట్ సెక్టర్ లో తీసుకోవాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద బెస్ట్ ప్రైస్. ఎనీ ప్రైస్ ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మీరు ప్రైవేట్ బ్యాంక్స్ లోకి రావాలనుకుంటే ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా కోటక్ మహేంద్ర కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ లో పెట్టుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఐఓబి అయితే అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ గోవింద్ కుమార్ చేస్తున్నారు వరంగల్ నుంచి. గోవింద్ కుమార్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ ఇది జిఎంఆర్ పవర్ అనేది ఒక 3000 షేర్స్ తీసుకున్నాను సార్ 135 లో యాక్చువల్ గా. అది ఏమైనా నా రేట్ వచ్చే ఛాన్స్ ఉన్నదా లేదంటే లాస్ బుక్ చేసుకోవాలా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఫండమెంటల్స్ తీసుకున్నారండి సార్. జిఎంఆర్ పవర్ 135 సార్. ఓకే ఓకే. అంటే దీంట్లో అయితే పెద్దగా మూవ్మెంట్ అయితే లాస్ట్ 4-5 మంత్స్ 6-7 మంత్స్ గా కూడా పెద్ద మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ 100 రూపాయల దగ్గర 110 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు దీంట్లోంచి ఏదో ఒక ప్రైస్ లో మీరు బయటికి జేఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ఇది ఒక 8000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే పర్వాలేదు, కానీ ఎక్కువ రోజులు స్టాక్ దీంట్లో ఎక్కడే ఆగిపోతుంది. కాబట్టి ఏదైనా ప్రైస్ ఏదైనా ఒక మూమెంట్ వస్తే మాత్రం దీంట్లో బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మీకు ఈ వీక్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా చాలా ప్రాసెస్ గా బాగానే ఉన్నది. ఇదైతే డౌన్ ట్రెండ్ ఆఫ్ చేసి కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని 115 రూపాయల వరకు నడుస్తుంది. మీకు ఇక్కడ 130 వరకు అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. అంత స్పీడ్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు దీంట్లో. నెక్స్ట్ కాలర్ నారాయణ రెడ్డి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నారాయణ రెడ్డి గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్కారం అండి. ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ ఉన్నాయి సార్ నా దగ్గర. అది 236 నుంచి 90 రూపీస్ పడిపోయింది. ఇప్పుడు 133 లో ఉన్నది. ఉంచుకోవచ్చా? టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది అన్నది. ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఇది ప్రోగ్రెసివ్ గా ఎంతవరకు ఉంటుంది అన్నది ఒకసారి మనం ఫండమెంటల్ గా కూడా చూడాలి. ఎలక్ట్రికల్ కాస్టింగ్ ఒక్క నిమిషం ఫండమెంటల్ గా మనం చూసుకున్నట్టయితే కొంచెం వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో రికవరీ వచ్చిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా చిన్న కంపెనీ, ఏదైతే 8000 crores కంపెనీ ఇది. కాబట్టి ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఇయర్ అయితే ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ 3 years నుంచి బాగా ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ప్రోగ్రెసివ్ గా లేదు. కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ మీరు స్టాప్ లాస్ అయితే 100 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. దానికన్నా కిందకి వస్తే మాత్రం మనం మార్కెట్ లో ఇది చేయలేము. ఇక్కడ నుంచి అయితే టేక్ ఆఫ్ అవడానికి అయితే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదైనా 175-200 రూపీస్ వస్తే ఒకసారి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లో ఉంది మార్కెట్ అంతా కూడా. ఇది దీంట్లో ప్రోగ్రెసివ్ గా ఏదైనా ఈ ఇయర్ ఏదైనా ఉంటే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కలర్ శివ చేస్తున్నారు. శివ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏబిఎన్ ఛానల్ మీకు మనకి వచ్చేసరికి ఇప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, గవర్నమెంట్ సెక్టారు. అది డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి లాస్ట్ 3 years నుంచి 4 years నుంచి అంటున్నారు. అది ఓకే, ప్రోగ్రెస్ లేదు. రిజల్ట్స్ క్వార్టర్ బాగుంది. ఇరాన్ కొంచెం తక్కువ ఉన్నాయి. 259 రూపాయలు తీసుకున్నాను ఆ స్టాక్ ఒకటి. రెండోది BEML, భారత్ టెక్నాలజీ లిమిటెడ్, డిఫెన్స్, రైల్వేస్, కన్స్ట్రక్షన్స్, మైనింగ్స్, డిఫెన్స్ సెక్టార్ లో ఉంది. దాంట్లో నేను 4650 రూపాయలు దగ్గర తీసుకుని 2 స్టాక్ల గురించి లాంగ్ టర్మ్ కి ఎంతవరకు ఉంచుకోవచ్చండి? ఓకే ఓకే. షిప్పింగ్ కార్పొరేషన్ అయితే ప్రజెంట్ అయితే అంత ప్రోగ్రెసివ్ అయితే ఏం కనిపించట్లేదు సార్. దాంట్లో మనం ఎక్కువ కాలం వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా మీరు చెప్పింది భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఏదైతే BEML చెప్పారో, ఆ BEML అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు 4000 రూపీస్ తో మనకి ట్రేడ్ అవుతుంది. ఇది మనకి ఓవరాల్ గా చూసుకుంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల పెద్దగా ప్రోగ్రెస్ అయితే చూపించలేదు.
కానీ దీంట్లో అయితే మాత్రం మీకు ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది BML లోను. BML అయితే మీరు ఒకవేళ దీంట్లో కంటిన్యూ అవ్వాలనుకున్నా, లేకపోతే దీంట్లో మళ్ళీ మధ్యలో ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ 2500 వరకు పడినప్పుడు కూడా లాస్ట్ 3 months గా మార్కెట్ అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకుని మంచి రికవరీ అయితే ఇచ్చింది. ఇంకా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఉన్నారు రవి కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. రవి గారు మాట్లాడండి, మూర్తి గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ BSE, CDSL, MCX ఇప్పుడే కొందాం ఉన్న మూడును ఈ రేట్లు ఎంటర్ అవుతా టెక్నికల్ గా ఎలా ఉన్నా? BSE, MCX, CDSL ఈ 3 స్టాక్స్ కూడానండి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఇవాళ ఏదైనా తగ్గుతాదేమో అనుకుంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయండి స్టాక్స్ 3 కూడా. కాబట్టి ఏంటంటే ఈ 3 స్టాకుల్లో కూడాను మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్స్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి లాస్ట్ 3 years గా కూడాను. ఈ 2 కూడా ఎవర్ గ్రీన్ స్టాక్స్ BSEని, MCX. ఈ రెండాటికి రిలేటెడ్ గానే CDSL ఏదైతే డిపాజిటరీస్ ఏదైతే మన డిమాట్ అకౌంట్ ఏదైతే తీస్తామో దానికి కాబట్టి ఈ 3 కూడా మార్కెట్ దానికి సంబంధించినవి కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఈ 3 కూడా ప్రోగ్రెసివ్ గానే ఉంటాయి. మీరు ఆల్రెడీ తీసుకోకపోతే మీరు ఒక ఫేజ్ వైజ్ తీసుకోండి. ఎనీ డిప్ యూ కెన్ బై. ప్రస్తుతానికి కూడా మీరు మార్కెట్ లో కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్ గా దీంట్లో సిప్ మోడల్ లో కానీ లేకపోతే లంసమ్ మోడల్ లో కానీ ఎలా ఎక్యుమిలేట్ చేసుకున్నా సరే 3 కంపెనీస్ కూడా మంచి లాభాలు ఇస్తాయండి. మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్స్ ఈ 3 కూడా. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్, రీసౌండ్ వస్తుంది. మీరు చెప్తున్న స్టాక్ నేమ్ అర్థం అవ్వట్లేదు సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ 2 టెండర్లు ఉన్నాయి. ఓకే, అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ నెక్స్ట్ HSCL 150 దగ్గర ఉన్నాయి. ఈ 2 లాస్ట్ లో ఉన్నాను. ఈ 2 నుంచి ఎగ్జిట్ అయిపోయి బజాజ్ ఫైనాన్స్ తీసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? యా సార్, విన్నారు కదా మూర్తినాయుడు గారు. అపోలో మైక్రో సిస్టమ్స్. ఇంకోటి ఏంటండి HFCL హిందుస్థాన్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్. ఓకే. సో ఇవి తీసి బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే. యాక్చువల్ గా మీరు ఏదైతే అడుగుతున్నారో దీంట్లో బజాజ్ ఫైనాన్స్ అయితే డెఫినెట్ గా తీసుకోవచ్చు. కానీ మీరు ఏదైతే అపోలో మైక్రో ఏదైతే చెప్పారో ఇది డిఫెన్స్ దానికి సంబంధించినటువంటి స్టాక్. అపోలో మైక్రో సిస్టమ్స్ అన్నది ఇది ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. ప్రజెంట్ అయితే 193 రూపీస్ లో నడుస్తుంది. ఒకవేళ మీదైనా ఒకవేళ హై రేట్లు తీసుకుంటే ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా కొంచెం డౌట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకోండి. లాస్ట్ 5 years గా కూడా మోర్ దాన్ 50% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇప్పుడు కూడా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏదైతే 190 రూపీస్ లో నడుస్తుందో లాస్ట్ 2 months గా ఏదైతే 100-125 రూపీస్ దగ్గర నుంచి 200 రూపీస్ వరకు కూడా పెరిగింది. ఇంకా మార్కెట్ లో కొంచెం పెరగడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ కూడా ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ప్రోగ్రెసివ్ గా లేనప్పుడు కూడా మీరు కొంచెం వెయిట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు బజాజ్ ఫైనాన్స్ ఏదైతే అంటారో అది మీరు బజాజ్ ఫైనాన్స్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ తీసేసి మీరు బజాజ్ ఫైనాన్స్ లో రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బజాజ్ ఫైనాన్స్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్. లాస్ట్ 3 months గా కూడా ఏదైతే 700 రూపీస్ దగ్గర నుంచి 900 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో బాగా పుంజుకున్నటువంటి స్టాక్. ఇందులో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. హిందుస్థాన్ ఫుడ్స్ ప్రెజెంట్ రేట్లు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే. అలాగే క్రాంప్టన్ గురించి. హిందుస్థాన్ ఫుడ్స్. ఓకే. ఏదైతే హిందుస్థాన్ ఫుడ్స్ ఏదైతే ఉందో దాని ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనకు కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ప్రస్తుతానికి అయితే స్తబ్దంగా ఉంది కాబట్టి దాంట్లో కొద్దని చెప్తున్నాం. అదేవిధంగా క్రాంప్టన్ ఏదైతే క్రాంప్టన్ గ్రేవీస్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా 23,000 crores ఉన్నటువంటి కంపెనీ. ఇది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కొంచెం మైనస్ లో ఉంది కాబట్టి ప్రజెంట్ రేట్ లో అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయమని చెప్తాము. ఎందుకంటే మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ గుడ్స్ లో నెంబర్ 1 కంపెనీ అయినప్పుడు కూడా కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత తీసుకుంటేనే మనకి మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో అంశం పెట్టాలంటే ఏ స్కీమ్ అవుతుంది సార్? HDFC హైబ్రిడ్ ఫండ్ తీసుకోండి. HDFC హైబ్రిడ్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ ఉంటాయండి. వాటిలో మీరు హైబ్రిడ్ ఫండ్ కానీ ఫ్లెక్సీ క్యాప్ కానీ వాటిలో పెట్టుకుంటే ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది. HDFC లాంగ్ టర్మ్ సార్.
లాంగ్ టర్మ్ కే ఖచ్చితంగా లాంగ్ టర్మ్. మ్యూచువల్ ఫండ్ అంతా కూడా మినిమం 5 to 10 years లాంగ్ టర్మ్. హైబ్రిడ్ ఫండ్ ఫ్లెక్స్ క్యాప్ కూడా సార్? ఫ్లెక్సీ క్యాప్ పెట్టుకోండి సార్. కరూర్ వైశ్య బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని, లేదంటే హోల్డ్ చేయమంటారా? యా కరూర్ వైశ్య బ్యాంక్ యాక్చువల్ గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 259 రూపీస్ ఉన్నది. చాలా ప్రోగ్రెసివ్ గా లాస్ట్ ఒక 4 months గా కూడా ఏదైతే 200 దగ్గర నుంచి 60 రూపీస్ అయితే మార్కెట్ లో అయితే మంచి ప్రోగ్రెసివ్ గా పెరగడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉంది కాబట్టి ప్రాఫిట్ అప్పుడే బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మార్కెట్ లోనూ ఇంకా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే ఇది 20,000 crores చిన్న బ్యాంక్ అయినప్పుడు కూడా ప్రాఫిట్స్ ఏదైతే లాస్ట్ 5 years నుంచి కూడా 40 to 50% గ్రోత్ ఉన్నటువంటి బ్యాంక్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ సంజయ్ చేస్తున్నారు. సంజయ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి మూర్తి గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే అండి, నా పేరు సంజయ్ సార్, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నా. సార్ మీకు సార్ గారికి నమస్తే. సార్ నేను కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి 2100 లో బై చేశాము. ఓకే 2098 లో బై చేశాను. రీసెంట్ గా 2 days ముందు వరకు అరౌండ్ 1000 ప్రాఫిట్ లోకి వెళ్ళింది మొత్తం టోటల్ ఓవరాల్ షేర్స్ కలిపేసి. రైట్ నో మళ్ళీ లాస్ అయిపోయింది, లాస్ ఇన్ సెన్స్ డౌన్ అయింది కొంచెం. మళ్ళీ దీన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎట్లా సేల్ చేసేయమంటారా, ఇది ఒక డౌట్. అండ్ 13 క్రెడిట్ కార్డ్ సార్ సెకండ్ వన్. ఏ క్రెడిట్ కార్డ్? 13 క్రెడిట్ కార్డ్ సార్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నది కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండే స్టాక్ ఇది. ప్లస్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెట్టుకున్నప్పుడు 100 రూపాయలు లాస్ లో ఉన్నది, 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చినది అన్నది ఇది కౌంట్ కాదు. మీరు వెయిట్ చేయండి. మీరు యాక్చువల్ గా మార్కెట్ లో ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇది మార్కెట్ లో 2,800 3,000 వరకు వెళ్ళిన స్టాక్ ఇది. మళ్ళీ దాంట్లో మళ్ళీ మార్కెట్ లో 1,500 రూపాయల వరకు 50% మళ్ళీ కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటున్నటువంటి స్టాక్ ఇది. హెవీ వాలటాలిటీ ఉంటుంది. మనం తెలుసుకునేటప్పుడు, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ స్టాక్ యొక్క వేరే పోర్ట్స్ అన్ని తెలుసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నది హెవీ మూవ్మెంట్స్ ఉంటాయి దీంట్లోనూ. ఎప్పుడైనా సరే మీరు ఆ హెవీ మూవ్మెంట్స్ ని మీరు వెయిట్ చేయగలను అనుకుంటేనే మార్కెట్ లో మీరు మళ్ళీ 3,000 పైకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాదు డే బై డే చూసుకుంటూ ఉంటాను సార్ అంటే మాత్రం ఇలాంటి స్టాక్స్ లోకి అయితే కరెక్ట్ కాదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు అనుకుంటే వెయిట్ చేయండి, ఖచ్చితంగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది షిప్పింగ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లను. అదే విధంగా మీరు ఇంకోటి ఏదైతే అడిగారో క్రెడిట్ కార్డు, సచిన్ క్రెడిట్ కార్డు దానికి సంబంధించింది అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. కొంచెం టైం తీసుకున్న తర్వాత టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఎగ్జిట్ అవడం ప్రయత్నించండి. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే నమస్కారం సార్. సరే డిఎండిసి 399 కొన్నాను సార్, సంవత్సరం అయింది. ఇప్పుడే కొద్దిగా పెరిగింది, కొంతమంటారా అమ్మేమంటారా? స్టాక్ నేమ్ అండి? జిఎంబిసి సార్. ఒక్కమంటారా అమ్మేమంటారా? కొద్దిగా పెరిగింది, లాభంలో ఉన్నాను, సంవత్సరం నుంచి లాస్లో ఉంది. HBBL సోమని సిరీస్ ఉంచమంటారా అమ్మేమంటారా? చెప్పండి సార్ ఈ రెండుని. రెండు వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. ఒక్కొక్క 1 or 2 months లో మార్కెట్ లో కొంచెం హైలో ఉంది కాబట్టి ఇంకొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ గారు ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ మూర్తి నాయుడు గారు నమస్తే సార్. నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. అవంతి 735 రూపీస్ లో 50 shares తీసుకున్నాను, 3% లాస్ లో ఉన్నాను. ప్రెసెంట్ రేట్ లో బిర్లా పార్ట్ తీసుకోవచ్చా? అవంతి ఫుడ్స్ గురించా మీరు అడిగింది ఫస్ట్? అవంతి సీడ్స్. ఓకే నెక్స్ట్ బిర్లా స్టాక్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. అవంతి ఫీడ్స్ కూడా నెంబర్ 1 స్టాకే మార్కెట్ లోను. లాస్ట్ 1 month వరకు కూడా ఇది 900 రూపీస్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ చిన్న కరెక్షన్ లో భాగంగా డౌన్ ట్రెండ్ అయింది. అంటే మార్కెట్ లో అయితే టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మాత్రం మళ్ళీ 900 పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. తర్వాత మీరు అడిగింది ఏదైతే ఉందో బిర్లా సాఫ్ట్ ఏదైతే అడిగారో దాంట్లో మార్కెట్ లో ఒకవేళ మళ్ళీ మీరు దీంట్లో టేక్ ఆఫ్ తీసుకోవాలనుకుంటే మాత్రం బి సాఫ్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ లోనే మీకు దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో లాస్ట్ ఇయర్ అంతా కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. 800 రూపీస్ దగ్గర ఇప్పుడు 400 రూపీస్ వరకు టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ
చాలా తక్కువ స్టాప్ లాస్ తోటి మీరు ఏదైతే ఒక 20-30 రూపాయలు స్టాప్ లాస్ తోటి మీరు వెయిట్ చేస్తూ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రోగ్రెస్ కి ఇయర్ అంతా కూడా ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒకటే దాంట్లో పెద్దగా ప్రోగ్రెస్ లేదు, కానీ రిమైనింగ్ చూసుకున్నట్టయితే మాత్రం మార్కెట్ లో అయితే బిర్లా సాఫ్ట్ అయితే మాత్రం లాస్ట్ 3 years బ్యాక్ కూడా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం మైనస్ లో ఉంది మార్కెట్ అంతా కూడా. కాబట్టి మీరు వెయిట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, మంచి స్టాక్. నెక్స్ట్ కలర్ నందా చేస్తున్నారు. నందా గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి నందా గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ మేము ఐటీఐ తీసుకున్నాం సార్ స్టాక్, అది హోల్డ్ చేయమంటారు సార్, ఎట్లా ఇంతవరకు వెళ్తారు? స్టాక్ నేమ్ ఐటీఐ సార్. ఐటీఐ సార్. ఐటీఐ అయితే కొంచెం హెవీ వాలటాలిటీ అయితే ఉంది ఈ స్టాక్ లోను. కానీ ఎలాంటి స్టాక్స్ లో మీరు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మీకు మంచి ప్రైస్ లో బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన తర్వాత ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉన్నటువంటి ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ లో కానీ మీకు కావాల్సిన సెక్టర్ లో పెట్టుకోవచ్చు. ఎలాంటి స్టాక్స్ లో మీకు అంత ప్రోగ్రెసివ్ గా ఉండదు, హెవీ వాలటాలిటీ అయితే కనిపిస్తుంది స్టాక్ లోను. దీంట్లో మీరు బయట రావడానికి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కలర్ చైతన్య చేస్తున్నారు. చైతన్య గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. హలో సార్, BCDL భారత్ గ్లోబల్ డెవలప్మెంట్ లిమిటెడ్ లో హోల్డ్ లో ఉంది సార్, అది ఉంచవచ్చా తీసేయచ్చు? భారత్ గ్లోబల్ డెవలప్మెంట్ లిమిటెడ్ BGDL. భారత్ గ్లోబల్ డెవలప్మెంట్ ఇది 1000 crores కంపెనీ అండి, చిన్న కంపెనీ ఇది. కానీ లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా అంత ప్రాఫిటబుల్ గా ఏం లేదు. దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. సార్ CDSL, BSE, బయోకాన్ ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అంటారని అడుగుతున్నారు. ఎక్సలెంట్ సార్. CDSL అనేది ఇందాక కూడా చెప్పుకున్నాం. CDSL అనేది ఏదైతే ఈ డిపాజిట్ దానికి సంబంధించిన దాంట్లోనూ నెంబర్ 1 కంపెనీ. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు బయోకాన్ అడుగుతారు. బయోకాన్ కూడా మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాకే. దీంట్లో కూడా మీరు వెయిట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. అక్యుములేట్ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ చేయండి. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏదో అడిగేది బయోకాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. నెక్స్ట్ కలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు మాట్లాడండి, మూర్తి గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. మూర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. 2-3 years కి లాంగ్ టర్మ్ కి శారదా మోటార్స్, జ్యోతి రీజన్స్ లాంగ్ టర్మ్ పిక్ చేయొచ్చా? శారదా మోటార్స్, జ్యోతి రీజన్స్ రీజన్ ఓకే. జ్యోతి రీజన్స్ అయితే మాత్రం జస్ట్ ఒక 1600 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే 1700 రూపాయలు నడుస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ అయితే మైనస్ లో ఉంది. రిమైనింగ్ లాస్ట్ 3 years నుంచి కూడా బాగానే ఉంది. బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ తీసుకోవడానికి అయితే జ్యోతి రీజన్స్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే మీరు ఇది అడిగారో అది కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 2 స్టాక్స్ కూడా హోల్డ్ చేసుకోండి, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సార్ అమర్ రాజా, డిక్సన్ టెక్నాలజీ ఈ 2 హోల్డ్ చేయమంటారా తీసేయమంటారా అని అడుగుతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ అయితే మాత్రం మంచి ప్రోగ్రెసివ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే 14,000 రూపాయలు నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% నుంచి 50% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. మీకు ఇబ్బంది లేదు, హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేసుకోండి, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే టాటా టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు సార్. టాటా టెక్నాలజీస్ రీసెంట్ కంపెనీ కాబట్టి అండి, మీరు ఆల్రెడీ IPO లో తీసుకుని ఉంటారు, లేకపోతే ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. మీరు వెయిట్ చేయాలి. ఏదంటే లాస్ట్ ఇయర్ అయితే రీసెంట్ గా వచ్చిన కానీ పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. దీంట్లో ఏంటంటే ఒక 3-4 years కి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనే టాటా టెక్నాలజీస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అండి ఇది. మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ కంపెనీ, మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్. మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ సార్. రెండు కూడా. మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే 1,25,000 కోట్ల కంపెనీ అండి ఇది. ప్రజెంట్ అయితే ఒక 1,200-1,300 రేంజ్ లో నడుస్తుంది. ఇంకా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం SBI లైఫ్ అడుగుతారు కదా, SBI లైఫ్ కూడా సుమారుగా ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్ టు 2 lakhs crores. చాలా పెద్ద కంపెనీ ఇది.
ఎస్బీఐ గ్రూప్ నుంచి ఉన్నటువంటి కంపెనీ ఇది. అందులో ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా మక్టూనే మహారాజులకు మంచి కంపెనీ ఇది. ఒక 1800 రూపీస్ లో 1860 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 years గాను లాస్ట్ 5 years గా కూడా మినిమం 25% నుంచి 30% ప్రోగ్రెసివ్ గా రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే. కాబట్టి రెండు కూడా మంచి స్టాక్స్. మీరు లాంగ్ టర్మ్ లో పాయింట్ ఆఫ్ వ్యూలోను మీరు లంసమ్ లో ఇన్వెస్ట్ చేసుకున్నా సిప్ మోడల్ ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మంచి ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ ఇచ్చే కంపెనీస్ రెండు కూడా. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.